ఈజీ. ఇప్పుడు నేను తిరిగాను కదా, ఇప్పుడు తిరుగుతాను కదా, ఇప్పుడు అందరి మీద మెమోలు ఇస్తారు. అది రోజు మరి వర్క్ చేయించాలి కదా. మీరు ఆ పోస్ట్లో ఉన్నారు కదా, మీరు చేయించే పోస్ట్లో ఉన్నారు. మీరు రాసారా లెటరు? అందరు నన్ను తిరగబడుతున్నారని లెటర్ రాసి కంప్లైంట్ ఇచ్చారు ఎవరికైనా? మీ సూపరింటెండెంట్ కానీ నాకు కానీ ఇచ్చారా? చెప్పడం కాదమ్మా, రాయి పేపర్ మీద. నేను కూడా చెప్తున్నా, నీకు 100 సార్లు చెప్తున్నా. మరి ఏం చేయాలి? వదిలేయాలా అలాగా? మీ బాధ్యత కదా. శానిటేషన్, సెక్యూరిటీ, డైట్. మన మీటింగ్లో రాగానే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, దాన్ని పర్యవేక్షించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈగర్తో మాట్లాడితే ఒక 3 monthsలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కంప్లీట్ చేసి కొత్త హాస్పిటల్ ఇవ్వడానికి చూస్తాము అని భరోసా ఇచ్చాము. అలాగే రాగానే కొంచెం క్యాజువాలిటీలో అండ్ కొన్ని వార్డ్స్, ఇంజెక్షన్ రూమ్స్, డాక్టర్స్ ఓపీడీ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ చూడడం జరిగింది. చిన్న లోపాలు ఉన్నాయండి. అండ్ అవన్నీ సూపరింటెండెంట్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము రెక్టిఫై చేసుకోవడానికి. సో దట్ మోర్ పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ విత్ ద సింపుల్ థింగ్స్ అండ్ చేంజెస్ ఇన్ ద హాస్పిటల్. ఎట్లా ఉంది కదా. సో ఎలాగో ఈ హాస్పిటల్ అయితే ఇక్కడ 50 bedded హాస్పిటల్స్గా రన్ అవుతుంది. సో ఇంకా మనము సర్వీసెస్, ఓపీ, ఐపీ సర్వీసెస్ ఇంకా పెంచుకోగలిగితే ఎట్లాగో కొత్త బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్కి మనం అండ్ ట్రామా కేర్ సెంటర్కి మనం ప్రపోజల్ పంపించవచ్చు. ఎందుకంటే అది హైవేకి దగ్గరలో ఉంది, ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్ వస్తున్నాయి, ఆల్రెడీ ఆర్థోపెడిషన్ ఉన్నారు. సో మనము వాళ్ళకి ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి సపరేట్ థియేటర్స్ పెట్టి మనం ఎక్విప్మెంట్ అవన్నీ ఇస్తే వాళ్ళ సర్వీసెస్ ఇంకా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా హాస్పిటల్ని 100 bedded అప్గ్రేడ్ చేసుకోవడానికి బాగుంటుంది.